ఆందోళ్ మండలం జోగిపేట మున్సిపాలిటీ 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జిన్నా విజయ్ కుమార్ ఈ రోజు వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా డబుల్ బెడ్రూమ్లోని ప్రజలను కలిసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ 2వ వార్డు అభ్యర్థిగా జిన్నా విజయ్ కుమార్ని చంటి క్రాంతికర్ మాజీ ఎమ్మెల్యే గారు నన్ను అభ్యర్థిగా నిలబెట్టాడు. అదేవిధంగా 2వ వార్డు ప్రచారాల నిమిత్తము డబుల్ బెడ్రూమ్లోకి వస్తే కేసీఆర్ గారిని ప్రజలు చాలా ఎంత గుర్తు చేసుకుంటున్నారంటే, సార్ ఇచ్చిన పథకాలే మాకు ఇంకా నడుస్తున్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ కానీ ఎటువంటి 6 గ్యారెంటీలు కానీ ఎక్కడెక్కడ రాలేవు. ప్రతి మహిళకు 2500 అని చెప్పారో అది ఇంకా రావడం లేదన్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ ఎప్పుడైతే కేసీఆర్ సార్ 2000 ఇచ్చాడో అదే కొనసాగుతున్నదని చెప్తున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ వికలాంగులకు ఏదైతే పాతది ఉందో 4000 అది ఇంకా 4000 కొనసాగుతుందని వాళ్ళు చెప్పినటువంటి హామీ 6000 ఎక్కడెక్కడ రాలేదని, అలాగే కళ్యాణ లక్ష్మి తులం బంగారం విషయం ఎక్కడైతే వారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారో అది ఇంతవరకు అమలు కాలేదని తీవ్రంగా వాళ్ళు బాధపడుతున్నారు, ఖండిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లోనే ఉన్నామని, చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ సారి ప్రభుత్వం రావాలని చాలా గట్టిగా కోరుతున్నారు. మేము వెళ్ళి అడిగేలోపే మీరు ఏం దిగులు పడకండి, మళ్ళీ కేసీఆర్ సార్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు మంచిగా చేసుకోండి, మేము గట్టిగా ఈసారి కేసీఆర్ సార్ని గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళు ప్రజలు చెబుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.